ఇంకోటి మౌత్ పబ్లిసిటీ అయిపోయింది పని, జగన్ పని అన్నటువంటి ఇవన్నీ చూసినప్పుడు భయం వేయట్లేదు మీకు? మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాం. దాదాపుగా ఏదేమన్నా 3 years నుంచి రెగ్యులర్గా గ్రౌండ్ లెవెల్లో గర్భన ప్రభుత్వ కార్యక్రమంలో తిరిగాం. అంతకుముందు నేను గుడ్ మార్నింగ్ అని చెప్పని ప్రతి ఏరియాలో తిరగటం. ఈరోజు మళ్ళీ కొత్తగా అంటే 2024లో మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఇంకేమైనా రిమైనింగ్ పనులు, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించుకుని మేము చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు అవినాష్ అన్న హామీ పేరుతో ఇంకో కొత్త కార్యక్రమం తీసుకుని జనాల్లోకి వెళ్తున్నాం. గ్రౌండ్ రియాలిటీలో మేము తిరుగుతున్నాం. వెళ్తున్నప్పుడు ఈరోజు దాదాపుగా 85% 90% ప్రజానికం హ్యాపీగా ఉన్నారు. పథకం వచ్చినారు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకంటే 10 మందిలో 9 మందికి వస్తే ఆ రాని ఒకరే అల్లరి చేస్తాను నాకు రాలేదని చెప్పని. కానీ 9 మంది సంతోషంగా ఉంటారు, నాకు వచ్చిందిరా అని చెప్పని. చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఆ ఒక్కరినే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, మిగతా మీడియా హైలైట్ చేస్తుంది. వచ్చిన 9 మంది కాముగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు ఏదో మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఇంకేదో మేము వచ్చేస్తామని చెప్పిన భ్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంది. కేసీనేని నాని పార్టీలోకి రావడం ప్రయోజనమా నష్టమా? తప్పకుండా మంచిదే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు. టాటా ట్రస్ట్ ద్వారా